జయ శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి అతిపెద్ద గ్రహాలైనటువంటివి మనకి కొన్ని ఉంటాయి. అంటే ఎప్పుడో ఒకసారి మారేటువంటి గ్రహాలు అవేంటంటే శని భగవానుడు, దాంతోపాటు రాహువు, కేతువు. మీ అందరికి తెలిసిన విషయం ఏంటంటే గురువు. ఈ గ్రహాలు ఎప్పుడో ఒకసారి అంటే 2.5 సంవత్సరాలకు ఒకసారి మారేటువంటి శని భగవానుడు అయితే, రాహుకేతువులు 18 మాసములకి, అలానే గురువు 16 మాసములు అంటే 14 నుంచి 16 మాసములు ఒక్కసారి గురువు మారుతూ ఉంటాడు, సంచారం చేస్తూ ఉంటారు. అంటే 3 మాసాలకు ఒకసారి స్థలచలనం చేస్తారు. కానీ సంచారం అనేది మాత్రము 14 నుంచి 16 మాసాలకు ఒకసారి మారుతూ ఉంటాడు. అయితే ఈ 2026 సంవత్సరం జూన్ 2వ తారీఖున అతి పెద్ద గ్రహం అయినటువంటి గురుగ్రహం, ఈ గురుగ్రహం మిథున రాశి నుంచి కర్కాటక రాశికి సంచరిస్తూ ఉంది. ఎప్పుడు జూన్ 2వ తారీఖు ఏకునిజామున అంటే మబ్బులో అంటారన్నమాట. అలా బ్రాహ్మీ ముహూర్తం తర్వాత 4 గంటల 55 సమయంలో మిథున రాశి నుంచి కర్కాటక రాశి సంచరించుండేటువంటి గ్రహము గురుగ్రహం. ఈ యొక్క గ్రహము సంచారము కర్కాటక రాశిలో అక్టోబర్ 31వ తారీఖు వరకు కూడా సంచరిస్తూ ఉంటుంది. ఆ తదుపరి సింహరాశికి వచ్చి సంచరిస్తూ ఉంటుంది మరొక 3 మాసాల వరకు కూడా. అయితే మొదటి 3 మాసాలు ఏవైతే ఉన్నాయో ఇది కర్కాటక రాశిలో సంచరిస్తూ ఉంటుంది కాబట్టి ఈ తదుపరి 3-4 మాసాలు కూడా ఈ సింహరాశిలో సంచరిస్తుంది. కాబట్టి మనకి ఈ 6 మాసాల నుంచి 7 మాసాల వరకు అంటే జూన్ నుంచి డిసెంబర్ వరకు ఉండేటువంటి గ్రహస్థితి ప్రకారంగా మనకి ఈ యొక్క 12 రాశుల వారికి ఏదైనా మిశ్రమ ఫలితాలు, శుభ ఫలితాలు ఏమైనా ఉన్నాయా, ఏమైనా అశుభ ఫలితాలు ఉన్నాయా, ఎవరికైనా సరే నైట్ గా ఎదిగేదానికి కానీ నైట్ గా కోల్పోయేదానికి కానీ గ్రహరీత్యా, ప్రకృతి రీత్యా, అలానే దశ అంతర్దశల రీత్యా, అలానే గోచార ప్రకారంగా కూడా ఈ యొక్క గురుబలం ఏ రాశుల వారి మీద ఉంటుంది, ఈ గురుబలం ఛాయ వలన ఏ రాశుల వారికి అసలు గురువు ఏం చేస్తాడు అనేది ఒక్కసారి మనము పరిశీలన చేసుకుందాం. అందులోనూ ఈ గురుబలం అనేది ముఖ్యంగా వాడే దేనికోసం అంటే శుక్రుడు, గురువు. మరొక విషయం ఏంటంటే ఈ యొక్క గురువుతో పాటు శుక్రుడు కూడా వెనువెంటనే సంచరిస్తూ ఉన్నాడు కర్కాటక రాశిలో. ఆ తదుపరి వెనువెంటనే సంచరిస్తూ ఉంటారు అలానే మనకి రవి భగవానుడు. ఈ 3 కలయికతో ఈ యొక్క జూన్ మాసం నుంచి 2026 సంవత్సరం నుంచి కూడా డిసెంబర్ మాసం వరకు కూడా ఈ 6-7 మాసాల వరకు కూడా సంచరించే గ్రహ ఛాయల వలన 12 రాశుల వారికి ఈ గురువు శుక్రులు చేసేటువంటిది ఏంటంటే కనుక వివాహం. ఈ వివాహ ప్రయత్నాలు, అలానే పెళ్లి అయిన వారు దూరం అయితే దగ్గర అవ్వడానికి, పెళ్లి అయి ఉన్నటువంటి జంటలు ప్రయత్నం చేసే పిల్లలు పుట్టేదానికి కూడా ఈ ఒక గురు శుక్ర గ్రహాలు బాగా యోగిస్తుంటాయి. జీవితంలో మనిషి ఎదగాలి అంటే వారికి శుక్రబలం కానీ గురుబలం కానీ ఉండాలి. అది వారి జాతక ప్రకారంగా, వారి యొక్క నక్షత్ర గోచార ప్రకారంగా, దశాంతర ప్రకారంగా కూడా నీకు గురుబలం తక్కువ ఉంది లేదా దీనికి పరిహారం చేసుకోండి, నీకు శుక్రబలం అసలు లేదు, కలత్ర దోషం ఉంది అంటారు. అలానే గురుచండాల యోగం, కలత్ర దోషం ఇవన్నీ కూడా గురువు శుక్రులకు సంబంధించినటువంటి ఈ 2 కూడా కర్కాటక రాశిలో సంచరించడం ద్వారా ఈ 12 రాశుల వారికి ఎలాంటి ప్రతిఫలం ఉంటుంది, లేదు వారికి బాగలేదంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనేది ఒక్కసారి మనము పరిశీలన చేసుకొని మొదటిగా మనము 12 రాశుల్లో ఒకటి మేషరాశి. ఈ మేషరాశి వారికి గురు సంచారం, గురువుతో పాటు శుక్ర సంచారం, శుక్రుడితో పాటు రవి సంచారం. ఈ యొక్క జూన్ 2వ తారీఖు మారేటువంటి గురువు వలన ఈ యొక్క మేషరాశి వారికి అంటే ఇప్పటి వరకు చూసినట్టు కనుక 3వ స్థానంలో ఉన్నటువంటి గురువు 4వ స్థానంలో సంచరించడం ద్వారా మేషరాశి వారికి అశుభ ఫలితాలు కాదు, మిశ్రమ ఫలితాలు కాదు, శుభ ఫలితాలు మాత్రమే ఉంటాయి. ఎందుకు అంటారు కనుక మేషరాశి వారికి శని భగవాన్ యొక్క అశుభ దృష్టి 12వ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి, 11వ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి, రాహు వలన అలానే శని వలన ఇబ్బంది పడుతూ, భంగపడుతూ, బాధపడుతూ, రోడ్డు వింపడుతుండేటువంటి మేషరాశి వాళ్ళందరికీ కూడా కొంతమేర ఉపశయనం అని చెప్పొచ్చు. ఎట్లా అంటారా అంటే బాగా ఎండలు కాస్తున్నటువంటి 48 డిగ్రీలు ఉన్నటువంటి ఎండలో మనకి బాగా తొలకరి వర్షం పడితే ఎలా ఉంటుంది, ప్రాణం చల్లబడినట్టు ఉంటుంది. అదే విధంగా మేషరాశి వారికి ఈ గురువు 4వ స్థానంలో రావడం వలన అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోయేసి అన్ని రకాల సానుకూల పడేటువంటి వాతావరణం కూడా మీకు లభ్యపడుతుంది అంటే నమ్ముతారా? ఖచ్చితంగా నమ్మాలి. కాబట్టి మేషరాశి వారికి అద్భుతంగా ఒక్కసారి కూడా పెళ్లిళ్ళు కాని వారు ఎవరైనా ఉంటే ఈ అక్టోబర్ 31వ తారీఖు లోపల తూర్పు వైపు వచ్చేటువంటి అమ్మాయి సంబంధం, ఉత్తర వైపు వచ్చేటువంటి అబ్బాయి సంబంధం కూడా కుదురుతుంది అంటే ఖచ్చితంగా ఇది గురువు యొక్క శుభ దృష్టి అని చెప్పుకోవచ్చు. ఎవరిలో అయినా కలత్ర దోషం కానీ
అలానే ఎవరిలైనా సరే కాలసర్ప దోషం, నాగదోషం, కుజ దోషాలు ఉంటే కూడా అవి కూడా పటాయించిపోయేసి అంటే అవి కూడా ఉపశమనం పొందేలాగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మీరు ముందుకు వెళ్ళొచ్చు. ఇంకా మనకి చూసినట్టయితే కనుక ఈ జాతక ప్రకారంగా మీకు గోచార ప్రకారంగా గనక గురు యొక్క మీకు సంచారం కానీ శుక్రుడి యొక్క సంచారంతో పాటు మీకు దశలు కూడా గురు దశ కానీ శుక్రుడి దశ కానీ నడుస్తూ ఉంది అంటే కనుక ఇక మీరు పట్టిందల్లా బంగారమే. ఏ పని చేస్తే ఆ పనిలో కూడా విజయం సాధించేందుకు ఆస్కారగా ముందుగా వచ్చేయడానికి ఉంటుంది. కాబట్టి ఇక దీనితో పాటు మీరు విదేశానికి వెళ్ళాలి అనుకుంటే గనక ఈ మనకి జూన్ జూలై మాసాల్లో ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఏజెంట్లకో లేకపోతే కన్సల్టెన్సీ వాళ్ళకో డబ్బులు ఇవ్వకుండా మీకు మీరే సొంతగా ప్రయత్నం చేయండి. అలానే ఏదైనా వ్యాపారం మొదలు పెట్టుకోవాలి, నిరుద్యోగులు ఉన్నారు, ఏదైనా కొత్తగా వ్యాపారం మొదలు పెట్టుకోవాలంటే కనుక మీకు ఏదైనా సరే పాలు ఉత్పత్తులు కానీ, ఏదైనా బట్టల వ్యాపారం కానీ, గోల్డ్ సిల్వర్ లాంటి వ్యాపారాలు కానీ, హోటల్స్ రెస్టారెంట్స్ వ్యాపారాలు కానీ మీకు చాలా అద్భుతంగా కనిపిస్తాయి. కాబట్టి మీరు జూలై ఆగస్టు మాసాల్లో కనుక గురుబలం కూడా మీకు సూచిస్తూ ఉంది. అలానే శుక్రుడు మీ తోటు ఉన్నాడు. కాబట్టి ఈ రెండు యొక్క బలాలతో పాటు మీరు ముందుకు వెళ్ళేదానికి ఆస్కారం ఉంటుంది. పార్ట్నర్షిప్ వ్యాపారం మీకు పనికిరావు. అలానే ఫ్యాషన్ డిజైనర్ రంగం కూడా మీకు అద్భుతంగా ఉంటుంది. ఎవరైనా సరే రాజకీయ రంగంలో ఉన్నారో మేషరాశి వారు అద్భుతం. ఇక మీకు పట్టిందల బంగారమే కాదు, అనుకున్న పదవి మీకు చెంతకే వస్తుంది. కాబట్టి ఇలాంటి వాటిల్లో రంగాల్లో మీరు వెళ్ళండి. మంచి చైతన్యవంతులుగా మీరు గుర్తింపు పొందేలాని కూడా ఆస్కారం ఎక్కువ ఉంది. గురుబలం అంటే మామూలు బలం అండి. ఎవరైనా సరే ఎదిగేదానికి కొన్ని గ్రహాలు మారుతూ ఉండాలి. అందులో గురుగ్రహం మేషరాశి వారికి అద్భుతంగా ప్రదక్షిణ చేస్తుంది. కాబట్టి ఈ యొక్క 6 మాసాల్లో కూడా మీరు మంచి స్థానానికి వెళ్ళేలా కనిపిస్తుంది. కాబట్టి ఆ మేర మీరు ముందుకు వెళ్ళండి. అలానే మేషరాశి వారికి మరొకటి ఏమిటంటే గనక పెళ్ళయ్యుండి భార్యాభర్తలు దూరం అయిపోవటం వలన ఎవరో మూడో వ్యక్తి మీ మధ్యన నిప్పులు పోసి బొగ్గులు పోసి మీ సంసారంలో అన్ని రకాల చిక్కులు వేసేసి దూరం అయ్యేలా చేసి విడాకులు ఇప్పించే స్థాయికి వెళ్ళిపోతుంటారు. అలాంటి బంధం ఉండేటువంటి జీవితాలు, అలాంటి దూరం అయిపోయినటువంటి జీవితాలు, చెట్టుకొకరు కొట్టుకోలేనటువంటి జీవితాలన్నీ కూడా మరలా కూడా మీ దగ్గరికి వచ్చేలా కనిపిస్తున్నారు. కాబట్టి మేషరాశి వారు ఎవరై ఉంటారో వారు మరలి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీ వద్దకి మీ భార్య కావచ్చు, భర్త కావచ్చు వచ్చేటువంటిది అయితే కనబడుతూ ఉంది. ఇంకా ఎన్ని రంగాల్లోనూ ఉంటుంటారు. మీ అందరికీ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మేషరాశి వారే కాదు ద్వాదశ రాశులు ఎవరైనా సరే మీకు ఏ గ్రహం మారినా, ఏ స్థితిగతులు మారినా, ఏ దశాంతస్తులు మారినా కూడా కలవట్లేదా, కనిపించట్లేదా, ఎదుగుదల లేదా అంటే ఏదో ఉంది. ఇది జాతకరీత్యా కాదు. బాగా గుర్తుపెట్టుకోండి, జాతకము అసలే కాదు. ఇది జాతక పరంగా మనం ముందుకెళ్ళలేదు అంటే గనక మన మంచితనం, మన మూర్ఖత్వము, మన చేతగానితనము కాదు. మనకున్నటువంటి మంచితనము, మంచి గుణము, అర్థం చేసుకునే తత్వము ఎదుటి వారు ఓర్చుకోలేక మన మీద వ్యసనము, రంది, కుళ్ళు, కుతంత్రాలతో చేయించేటువంటి క్రియలు, వాటి వలన జాతకం మనది ఎన్ని రకాలుగా బాగున్నా మనం ముందుకి వెళ్ళలేం. కాబట్టి అలాగ మీకేమైనా అనిపిస్తూ ఉంటే, మీకు అనేజీగా కానీ, కోపంగా కానీ, ఏం తినలేకపోతుంది కానీ, ఏ పని చేసినా ముందుకెళ్ళకపోకుండా అష్టదిబ్బంది కానీ ఉంటే ఖచ్చితంగా దాన్ని మనము ఆలోచించాల్సిందే. కాబట్టి అలా ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా సంప్రదించండి. మీ అందరికీ తెలుసు మన దగ్గర మంత్రోచ్చారణ చేసినటువంటి వస్తువులు కూడా చాలా ఉంటాయి. అవన్నీ కూడా మీ వద్దకే చేయించేటువంటి సదవకాశం కూడా ఉన్నది. ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే గురువు గారి దగ్గరికి రాలేని సందర్భంలో ఏదైనా కావాలంటే మంత్రోచ్చారణ చేసి మీ వద్దకే చేరుస్తాం. కాబట్టి అలా ఏమైనా కావాలంటే కూడా మీ సమస్య ఎలాంటిదైనా దానికి పరిష్కార మార్గం చూపించే విధమైతే కనుక ప్రయత్నం చేద్దాం. అలానే ఈ యొక్క పరిహారం చేసుకొని మీకు పూర్తిగా నయమైతే కాదు, ఉపశమనం అయితే మాత్రం ఖచ్చితంగా పొందేదానికైతే ఉంటుంది. ఏదైనా దొంగ స్వాముల మాట కానీ, ఏదైనా శ్రేయోభిలాషులు అని చెప్పి మీకు తెలియని వాళ్ళు వచ్చేటువంటి వాళ్ళు చెప్పేటువంటి వినడం కానీ చేస్తే ఖచ్చితంగా మీరే నష్టపోతారు, మోసపోతారు, భంగపడతారు, బాధపడతారు, రోడ్డు వెంబడతారు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు మెలకువగా ఉండండి. ఇలాంటి చిన్న పరిహారాలు చేసుకొని కొంతమేర అదృష్టవంతులైతే అవ్వచ్చు. అయితే ఈ రాశి వారు కనుక ఈ గురు బలము, శుక్ర బలము మీకు నిండుగా ఉండాలి, మీరు అనుకున్నటువంటి పనులు కావాలి అనుకుంటే ఉపశమనం మాత్రం లభ్యపడుతుంది. ఏ గ్రహం కూడా మనకి ఉపశమనం లభ్యపడుతుంది. కాబట్టి మీరు ఈ చిన్నపాటి పరిహారం అనేది మీరు చేసుకోవచ్చు. దానికి ఏంటంటే కనుక మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి పరిహారాన్ని. మీరు ఈ పరిహారాలు చూసుకొని మీరు పాటించినట్టయితే అన్ని విధాలుగా కూడా మీకు సహకరిస్తుంది గ్రహాల యొక్క స్థితిగతులు. అవి ఏమిటంటే గనక మీరు ఆదివారం రోజున
మీరు స్నానం చేసేటువంటి నీటిలో ఈ దాల్చిన చెక్క అని ఉంటుంది, ఆ చెక్క పౌడర్ కానీ చెక్క కానీ వేసుకొని స్నానం చేయండి. సోమవారం రోజున పన్నీర్ కానీ రోజ్ వాటర్ కానీ వేసుకొని స్నానం చేయండి. మంగళవారం రోజున పసుపు ఒక చిటికెడు వేసుకొని స్నానం చేయండి. బుధవారం రోజున కర్పూరం బిళ్ళలు నీటిలో వేసుకొని ఒక 2 స్నానం చేయండి. అలానే గురువారం రోజున తెల్ల ఆవాలు కొన్ని వేసుకొని స్నానం చేయండి. శుక్రవారం రోజున మనకి చున్నం కానీ లేకపోతే గనక కుంకుమ కానీ వేసుకొని స్నానం చేయండి. లేదు అంటే గనక ఇలాచీ కానీ, లేదు అంటే గనక లవంగా కానీ, అక్కడ శుక్రవారం రోజున ఏదో ఒక వస్తువుని నేను చెప్పిన వాటిని వేసుకొని స్నానం చేయండి. శనివారం అయితే గనక మీరు ఖచ్చితంగా ఉప్పుతో కానీ లేదా నల్ల నువ్వులతో కానీ ఒక చిటికెడు నీళ్ళలో వేసుకొని స్నానం చేయండి. ఇలా గనక మీరు స్నానం ఆచరించినట్లయితే ఒక గురుగ్రహమే కాదు, ఒక శుక్రగ్రహమే కాదు, ఒక రవి గ్రహమే కాదు, ప్రతి గ్రహంకు ఉన్నటువంటి నెగటివ్ నరదిష్టి మీ మీద పోయేసి ఆ గ్రహాల యొక్క స్థితిగతులన్నీ కూడా మీకు సమపాల కూడా వస్తూ మీకు అన్ని విధాలుగా బాగుంటుంది.